వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇంటర్నల్ వార్ పీక్ స్టేజ్కు చేరింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా బసవరాజు మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. సారయ్య కాంగ్రెస్కి రావడంతో కొండా మురళి గుర్రుగా ఉన్నారు. కొన్నాళ్లు ఇద్దరి మధ్య సైలెంట్ వారే నడిచింది. ఇక తాజాగా వీధి దుకాణాల తొలగింపు సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. కంచె చేను మేసినట్టు కొందరు పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని కొండా మురళి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. కొండా వర్సెస్ సారయ్య ఆధిపత్య పోరుతో కేడర్ డైలమాలో పడింది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. కొండా బసవరాజు సారయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇరు వర్గాల మధ్య విభేదాలు ముదిరి పాకన పడ్డాయి. సారయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని కొండా తీవ్రంగా వ్యతిరేకించినా ఆపలేకపోయారు. ఫలితంగా సారయ్య పార్టీలో చేరిన నాటి నుంచి సైలెంట్ వార్ మొదలైంది. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇటీవల వీధి దుకాణాల తొలగింపు సందర్భంగా ఇద్దరి నేతల మధ్య పొలిటికల్ వార్ బట్టబయలైంది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతంలో రోడ్ సైడ్ డబ్బాలను అధికారులు తొలగించారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్నపలంగా తొలగించారు. తెల్లవారుజామున రంగంలోకి దిగిన అధికారులు 12 డబ్బాలను తీసేశారు. స్థానిక నేత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యే అధికారులకు ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్టు తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బాధితుల పక్షాన నిలిచారు. అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అయితే మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బసవరాజు సారయ్య ఆర్డర్స్ ఇవ్వటం పార్టీలో బర్నింగ్ టాపిక్ గా మారింది. సారయ్య నిర్ణయంతో పార్టీకి డ్యామేజ్ అయిందని కొండా మురళి అనుచరుల దగ్గర ఫైర్ అయినట్లు సమాచారం.